తిరుమల కొండ భక్తుల ఆధ్యాత్మిక తలపుల పుణ్యక్షేత్రం. కానీ వైసీపీ హయాంలో కొండపై పవిత్రతకు మరకలు పట్టాయంటూ ఎన్ని ఆరోపణలొచ్చినా అవినీతికి ఎక్కడా ముగింపు కనిపించలేదు. ఇప్పుడు టీటీడీకి కొత్త చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఈ అవినీతి వ్యవస్థను పారద్రోలగలరా? టీటీడీ బోర్డు రాజకీయ ప్రభావాల నుంచి బయటపడగలదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రతి భక్తుని ఆలోచనలో చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వివాదాలను, అవినీతిని ఎలా రూపుమాపాలి? ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వైసీపీ పాలనలో తిరుమల కొండకు ఎదురైన సమస్యలు, చర్చకు గురికావలసిన అవసరం ఎంతైనా ఉంది. చెవిరెడ్డి, భూమన, పెద్దిరెడ్డి అనుచరులు కొండపై హవా చూపించారని ఆరోపణలు. హోటల్ లీజులు, సబ్ లీజుల వ్యవహారాలు అవినీతితో నిండిపోయాయని విమర్శలు. లాభాల కోసం కొండపై వ్యాపారాలు, నిబంధనలను ఉల్లంఘించాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ బోర్డు నిజంగా భక్తుల కోసం పనిచేస్తుందా, లేక రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతుందా? ఇది పరిష్కారానికొచ్చే కీలకమైన ప్రశ్న. తిరుమలలో అవినీతిని సమూలంగా నిర్మూలించడం ఇప్పుడు బీఆర్ నాయుడు ముందున్న ప్రధాన బాధ్యత. కొండపై ఆదివారాలు రాజకీయం నడిపేవారిని నియంత్రించగలరా? గత టీటీడీ బోర్డులో ఉన్న కాంట్రాక్టర్ల అక్రమాలకు పూర్తి విచారణ జరిపించి న్యాయం చేయగలరా? రోజా అనుచరులకిచ్చిన కాంట్రాక్టుల రద్దు మీద చర్యలు తీసుకోగలరా? మీడియా ప్రతినిధులకు షాపులు, ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ల పేరిట జరిగిన దందాలను నిలిపివేయగలరా? ఇది నిజమైన నాయకత్వానికి పరీక్ష. ప్రజలు తమ విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే బీఆర్ నాయుడు ఈ అంశాలను దృఢంగా పరిష్కరించాలి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరుమల కొండ మరింత పవిత్రతను సాధిస్తుందని ప్రజల నమ్మకం బలపడుతోంది. చంద్రబాబు ఎల్లప్పుడూ తిరుమల పవిత్రతకు పెద్దపీట వేశారు. ఆధునిక సదుపాయాలు, భక్తుల హక్కుల పరిరక్షణకు ఆయన తీసుకున్న చర్యలు మరువలేనివి. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో తిరుమల కొండను రాజకీయ లాభాలకు అతీతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యం ఉంది. తిరుమల పవిత్రతను రక్షించడం కొత్త టీటీడీ బోర్డు మరియు బీఆర్ నాయుడుకు పరీక్షే కాదు, ప్రతి భక్తుడి కోరిక కూడా. చంద్రబాబు నాయుడు నైతికత, ప్రతిభ అనన్య సామాన్యం. ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన పారదర్శకతను కొనసాగించి తిరుమల కొండను భక్తుల ఆధ్యాత్మిక నిలయంగా పునరుద్ధరించడం అత్యవసరం. తెలుగు ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు నాయకత్వం మాత్రమే తిరుమలకు తిరిగి గౌరవం తెచ్చే శక్తి కలిగి ఉంది. ఇది భక్తుల విశ్వాసం. తిరుమల పవిత్రతను రక్షించడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి తెలుగువాడి హృదయ స్పందన. టీటీడీ అవినీతిని పారద్రోలగల నాయకత్వం ఇప్పుడు కీలకం. చంద్రబాబు ఆలోచనలు, ఆచరణలు తిరుమలకు ఆదర్శ మార్గం చూపుతాయనడంలో సందేహమే లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.